ఈ కిందికి వెళ్ళటానికి కొచ్చి సైడ్ వెళ్ళటానికి 24 hours బస్సెస్ ఉంటాయి, మనకి వెళ్ళొచ్చు మంచిగా. చూడండి ఈ ఊరు నుంచి కిందికి వెళ్తే ఇది కొండ పైన ఉన్నాం అనమాట. కిందికి వెళ్తే ఈ కోజికోడి అనేసి వస్తుంది, అది సముద్రం బీచ్ ఇవన్నీ ఉంటాయి. దగ్గర 6:30 అవుతుంది. ఇక్కడ వ్యూ చూడండి, అక్కడ కొండ చూడండి అసలు ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అందరికి నమస్కారం. సో ఇప్పుడు మనం చూసుకుంటే వైనాడ్ కొలంపేటలో ఉన్నాం అనమాట. సో నా గత వీడియోలో మీరు చూసుకుంటే హైదరాబాద్ నుంచి వైనాడ్ ఎలా రావాలి, ఎక్కడ హాస్టల్ తీసుకోవాలి, ఎంత ప్రైస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పాను. సో ఈ వీడియోలో మనం ఉన్న కల్పేట్, వైనాడ్ లో చాలా ఏరియాస్ ఉంటాయండి, దాంట్లో కల్పేట్ అనేది సెంట్రల్ ఏరియా. సో ఈ ఏరియాలో నైట్ లైఫ్, నైట్ కావచ్చు, లేదంటే బైక్ రెంటల్స్ కావచ్చు. సో ఇవన్నీ ఈ రోజు చూద్దాము. సో బయటికి వెళ్దాము. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయాను, బయటికి వెళ్ళేసి అసలు బైక్ రెంట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి వెళ్ళి కనుక్కొని బైక్ రెంట్ ఒకటి తీసుకుందాం పదండి. సో హాస్టల్ అయితే ఇలా ఉంది, గత వీడియోలో చూపించాను. సో ఇప్పుడు నడుస్తున్నాం మనం మన హాస్టల్ కానించి. ముందుకు నడిస్తే అక్కడ ఒక జంక్షన్ ఉంటది, అక్కడికి ఆటోలు దొరుకుతాయి మనకి సెంటర్ కి వెళ్ళడానికి. ఆటో పట్టుకొని సెంటర్ కి వెళ్ళాలా, సెంటర్ లో బైక్ రెంటల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి విల్లులు మాత్రం అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి ఏదో సినిమాలలో చూసినట్టే, ఇలా ఒక మంచిగా గ్రీనరీ ఇల్లు, సేమ్ అన్ని అలానే ఉన్నాయి, బాగున్నాయి. సో ఇక్కడికి మనకి ఇక్కడ ఫాతిమా హాస్పిటల్ పక్కనే రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్స్ అని ఉంటది. సో ఇక్కడ తీసుకుందాం. ఇదే రాయల్ బ్రదర్స్ అనేసి ఉంటది, నియర్ మీ అని చూస్తే ఇదే కనపడ్డది. అయితే ఇక్కడ ఆఫ్లైన్ లో లేదంట, ఆన్లైన్ లో చేసుకోవాలా. ఆన్లైన్ లో నేను చేసుకున్నాను, తీసుకున్నాను. సో చూసుకుంటే ఇదంతా కలిపెట్టి బస్ స్టాండ్ అనమాట. రోడ్డు దగ్గర 6:30 అవుతుంది. ఇక్కడ వ్యూ చూడండి, అక్కడ కొండ చూడండి అసలు ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అండ్ ఇదంతా సిటీ సెంటర్, మనం తిరుగుదాం అటు ఇటు చూద్దాం. ఇదే వైనాడ్ లో కల్పేట్ బస్ స్టాండ్ అనమాట. ఎవరు వచ్చినా ఇక్కడే డ్రాప్ చేస్తారు, ఇక్కడ నుంచే మీరు రూములు అవన్నీ ఎత్తుకోవాల్సి వచ్చింది. చూడండి ఈ ఊరు నుంచి కిందికి వెళ్తే ఇది కొండ పైన ఉన్నాం అనమాట. కిందికి వెళ్తే ఈ కోజికోడి అనేసి వస్తుంది, అది సముద్రం బీచ్ ఇవన్నీ ఉంటాయి. సో వెళ్దాం అక్కడికి కూడా. సో ఇది సిటీ సెంటర్ అనుకుంటా, ఇలా ఉంది, బానే ఉంది. సో ఇక్కడ తినడానికి యాక్చువల్ గా చాలా తక్కువ మందికి, చాలా మంది వస్తూ ఉంటారు కానీ అక్కడ మంచిగా ఉండదు అంటారు. కానీ నేను ది బెస్ట్ చూసాను అనమాట. ఇప్పుడు నైట్ అవుతుంది, ఇక్కడ తినడానికి మనం చూసుకుంటే చూడండి చికెన్ కర్రీ ప్లస్ రోటీస్ అనమాట, బాగుంది. ఈ టైంలో ఇవే తినాలా. ఇది దగ్గర నాకు 60 రూపాయలు తీసుకున్నాడు, 2 ముక్కలు ఇచ్చాడు, ఇంత కర్రీ ఇచ్చాడు. సో వేసుకొని ఒకసారి తిందాము, నేను చెప్తాను ఎలా ఉందో టేస్ట్. ఎందుకంటే చాలా మంది నేను ఇక్కడ కలిసిన వాళ్ళు కూడా అన్నారు ఫుడ్ ఇక్కడ తినలేం బ్రో అనేసి, కానీ నేను చూపిస్తున్నా. బానే ఉంది చికెన్ కర్రీ, మన సైడ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది, కాకపోతే కొంచెం తీయకుంది, బట్ బానే ఉంది, తినొచ్చు. సో అలాగా. సో ఇంతే అండి, ఇంకా ఈ వైనాడ్ కొల్లపేటలో ఉన్నది. కాకపోతే ఇక్కడ మనకి బస్సెస్ ఉంటాయండి 24 hours. ఈ ఈ కిందికి వెళ్ళటానికి కొచ్చి సైడ్ వెళ్ళటానికి 24 hours బస్సెస్ ఉంటాయి, మనకి వెళ్ళొచ్చు మంచిగా. సో ఇలా ఉంది ఇంక ఇక్కడ స్ట్రీట్ నైట్. ఫ్రెండ్స్ విషయాలు ఈ కల్పేట్ గురించి. సో ఈ రోజు నైట్ దీని గురించి డీటెయిల్ చూపించాలనుకుంటున్నా. ఇక్కడ ఎక్కువ మంది సజెస్ట్ చేసేది ఏంటంటే నైట్ బయట తిరగమాకండి, ఎనిమల్స్ వస్తాయి, ఇదంతా అడవి ఏరియా అంటున్నారు. సో అందుకోసం ఇంకా నైట్ మనం ఎక్కువ తిరగట్లేదు. సో హాస్టల్కి వెళ్ళిపోదాం ఇంకా.